అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి తుర్కపల్లిలోని ఓ ఇంట్లో ఇటీవలే జరిగిన చోరీ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద 2.5 కిలోల గంజాయి కూడా దొరికిందని సిఐ ప్రశాంత్ తెలిపారు. నిందితులు జవహర్ నగర్ కు చెందిన మహ్మద్ సలీం, జనగాం జిల్లా పాసమర్లకు చెందిన భానుప్రకాష్, ఇదే జిల్లాలోని మహారాజుల కాలనీకి చెందిన బిడ్డెపాక భరత్ కుమార్ ఈ నెల 1న తుర్కపల్లికి చెందిన రమేష్ ఇంటి తలుపులు పగలగొట్టి 31 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, ల్యాప్టాప్, యాపిల్ వాచ్ దొంగలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం అల్వాల్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా 2 బైక్లపై ముగ్గురు యువకులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని ఆపి తనిఖీ చేయగా గంజాయి లభ్యమైంది. విచారణలో చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితుల వద్ద నుంచి 2 తులాల బంగారం, ల్యాప్టాప్, వాచ్, 2.5 కిలోల గంజాయి, బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ పేర్కొన్నారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తుర్కపల్లి గ్రామానికి సంబంధించిన రమేష్ అనే వ్యక్తి 1వ తారీఖు రోజు మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు 29 రోజు విహారయాత్రలకు పోవడం జరిగింది. ఆ మధ్యలో ఒక 29 నుంచి 1వ తారీఖు మధ్యలో ఇంట్లో దొంగలు పడి వాళ్ళకు ఇంట్లో ఉన్నటువంటి కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్, అలాగే కొంత క్యాష్ పోయిందనేది మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మా యొక్క అల్వాల్ టీము అలాగే సీసీఎస్ వాళ్ళు కలిపి సీన్ విజిట్ చేసి క్రూజ్ టీమ్ కూడా తీసుకురావడం జరిగింది. దాంట్లో సీసీ కెమెరాలో ఇద్దరు వచ్చి లాక్ బ్రేక్ చేసేసి దొంగతనం చేసినట్లు గుర్తించబడింది. దాన్ని సీసీటీవీని ఆధారంగా చేసేసుకొని ఈరోజు ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాము. దాంట్లో సంబంధించిన కొంత గోల్డ్ కూడా రికవర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళ మధ్యలో ఒక 2.5 కిలోల మన గాంజాను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళని కస్టడీ తీసుకుని మిగతా కూడా పోయిన సొత్తును కూడా రికవర్ చేయడం జరుగుతుంది.